ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేవి రెండే రెండండి. మొదటిది గోరింటాకు, రెండోది కొత్తగా పెళ్ళైన జంట ఆషాఢంలోని పెళ్లి కూతురు పుట్టింటికి వెళ్ళిపోతారు కదా! అత్త, కోడళ్ళు చూసుకోకూడదు, అత్త, అల్లుళ్ళు చూసుకోకూడదు అంటారు. ఆషాఢ కట్నం ఏమి ఇచ్చారు, ఆషాఢం సారీ ఏం తీసుకొచ్చారు, ఇలాంటి గుసగుసలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా పెళ్ళైనా లేకపోతే ఫ్రెండ్స్‌కైనా. ఇంకా నేనొచ్చేసరికి ఈ సంవత్సరం అయితే చక్కగా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మా పక్కింటి ఆంటీ నాకు గోరింటాకు చక్కగా రుబ్బేసి ఇస్తారు. నేనైతే ఇంకా చక్కగా పెట్టేసుకున్నాను ఒక చేతికి. ఇంకో చేతికి నైట్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. ఇంకా నేను గోరింటాకు పెట్టినప్పుడైతే గోళ్ళకి పెట్టనండి ఎప్పుడు కూడా. ఎందుకంటే గోళ్ళు పండాయంటే ఇంకా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు కలర్ అనేది వదలదు. అందుకని చెప్పి నేను గోళ్ళకి పెట్టుకోను. ఇంక చేతికి ఆఫ్టర్‌నూన్ పెట్టుకొని ఈవినింగ్ తీసాను. చాలా చాలా బాగా పండింది. ఇంకా మా పాప చూసి నాకు పెట్టలేదని చెప్పి చాలా ఏడ్చిందన్నమాట. చిన్నపిల్లలు కదా బట్టలు మొత్తం చేసేసుకుంటారని ఇంక నేను పెట్టలేదు. ఇంక ఈ ఆషాఢంలో మీరు గోరింటాకు పెట్టేసుకున్నారా?